ఈరోజు మీరు నిజాలు తెలుసుకోవాలనుకుంటే కంపల్సరీ వీడియో చూడండి. ఎందుకంటే నిజం ఎందుకంటున్నంటే ఎన్నో రకాలుగా ఈ హైదరాబాద్ టు బెంగళూరు బస్ ఏదైతే ప్రమాదంలో కాలిపోవడం జరిగిందో దీనికి అసలైన కారణాలు ఏంటో రకరకాలుగా మన హైదరాబాద్ లక్షల మంది ఎన్నో చెప్తున్నారు. ఇది మా డ్రైవర్ పైన వచ్చింది కాబట్టి నేను ఒక బాధ్యతగా చెప్పాలని నేను ఇన్ని రోజులు ఎందుకు వెయిట్ చేశానంటే ఈ వీడియో ఎన్నికి ఎంతమంది ఏమేమి చెప్తారో దీని విషయం గురించి ఇవన్నీ తెలుసుకున్నాక మనం మాట్లాడదాం. ఎందుకంటే చాలామంది అసలు డ్రైవింగ్ అంటే ఏందో తెలియకుండా మాట్లాడేస్తున్నారు అందరూ. నేను మళ్ళీ ఒకసారి మీకు పిక్చర్ చూపిస్తున్నాను చూడండి. ఇప్పుడు ఏంటంటే ఈ వ్యక్తి మీరు ఆల్రెడీ న్యూస్లలో మీకు అంతా చూపించారు. ఏమని యాక్చువల్లీ ఏం చెప్తున్నారంటే అందరూ బస్సు డ్రైవర్ తప్ప అని చెప్తున్నారు. నేను చెప్తున్నాను మీకు రియల్ ఫ్యాక్ట్ ఇది ఏంటంటే అస్సలు డ్రైవర్ తప్పు కాదు. మీరు ఒకసారి అబ్జర్వేషన్ చేయండి. ఎన్నో రకరకాల వీడియోలలో న్యూస్లలో మీరు చూసి ఉంటే మీరు ఆల్రెడీ ఆ అబ్బాయి ఎవరో తన ఫ్రెండ్ ఉన్నాడో బైక్ నడిపించిన తన ఫ్రెండ్ ఇంకా కూర్చుండో అతను మీకు క్లియర్గా చెప్పడం జరిగింది. ఏమని అతను ఆల్రెడీ తాగినడని మొత్తం మనకు తెలిసి వస్తుంది. అతను స్టైల్ బండి మలపడం కానీ ఆ రోడ్డు పైన ఎట్లయితే స్కిడ్ అయిందో వెహికల్ ఇదన్నీ మనం లైవ్లో చూస్తున్నాం. అన్నీ మనం చూసుకుంటా కూడా డ్రైవర్ తప్ప ఎట్లా అంటున్నారో నాకు జనాలు అర్థమవుతలేదు. దయచేసి హైదరాబాద్లో ఉన్న జనాలందరూ తప్పు అనుకోకండి. నేను డ్రైవర్ని సపోర్ట్ చేయట్లేదు, ఉన్న నిజం మీకు ఫ్యాక్టరీ చెప్తున్నాను. నేను ఇప్పుడు ఆ అబ్బాయి తాగి ఉన్నాడు, ఆల్రెడీ డ్రింక్ చేసి ఉన్నాడు. ఆ అబ్బాయి వాళ్ళ ఫ్రెండ్కు డ్రాప్ చేయడానికి వెళ్తుండో ఎక్కడ వెళ్తుండో మనకు తెలియదు ఆ టైంలో అర్ధరాత్రి. అయితే ఎప్పుడైతే అబ్బాయి పెట్రోల్ కాడ కొట్టించాడో బయలుదేరినరో ఆల్రెడీ వాళ్ళకు ఒక 3 కిలోమీటర్స్ పోయినాక పెట్రోల్ బంక్ దాటినాక ఒక 3 కిలోమీటర్ దాటినాక వాళ్ళు డివైడర్ని గుద్దుకొని యాక్సిడెంట్ వాళ్ళంతా వాళ్ళే జరిగింది. అది అతను అబ్బాయి చెప్తున్నాడు క్లియర్గా. ఆ యాక్సిడెంట్ జరిగినాక ఏమైందంటే వాళ్ళు పడ్డ ప్లేస్ నుంచి బండి మిడిల్లో పడిపోయి వాళ్ళు అవతల పడ్డారు. ఈ అబ్బాయి ఆల్రెడీ చనిపోయిందంట. అబ్బాయి చెప్పిండు. అబ్బాయి ఆ బాడీని గుంజుకొని సైడ్కి లాగిండు. సైడ్కి లాగినాక ఆ బండి మిడిల్లో ఉన్నది. మీరు ఒకటి అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు వర్షం పడుతుంది ఒకటి, సెకండ్ ఆల్రెడీ డ్రైవర్ చేంజ్ అయినరు. 2 డ్రైవర్లు ఉంటారు బస్సుకు. ఆల్రెడీ నిద్ర వచ్చిందని ఒక్కో బస్సు డ్రైవర్ చేంజ్ అయ్యింది, ఇంకోటి సీనియర్ వచ్చేసేసిండు. ఆల్రెడీ సీనియర్ నడుపుతున్నాడు. టోల్ గేట్ కాడ క్రాస్ అయింది కూడా చూపించారు ఆ టైం తర్వాత. ఇప్పుడు ఆ అబ్బాయి పక్కన పడ్డాక గుంజుకున్నాక అబ్బాయి ఇంకో ఎవరైతే హెల్ప్ కోసం మళ్ళీ ఆ బైక్ కూడా గుంజుదాం అనేసరికి ఆల్రెడీ మన బస్సు ఏదైతే ఫాస్ట్ ఉన్నదో, ఫాస్ట్ అంటున్నారు కానీ మినిమం ఆ స్పీడు నాకు తెలిసిన వాడికి 80 నుంచి 100 ఉంటుంది. ఎందుకంటే వర్షం పడుతున్నప్పుడు. ఇంకోటి చాలామంది ఆ బస్సుకు ఎల్ఈడి లైట్స్ ప్రాబ్లం అంటున్నారు. అసలు లైటింగ్ ఏం ప్రాబ్లం లేదు, ఎందుకంటే ఎల్ఈడి లైట్స్ వల్ల ఎంత క్లియర్గా కనిపిస్తుందో ముంగట అందరు తెలిసిందే. అయితే ఈ మోటార్ వాహనం గురించి తెలిసిన వాళ్ళే చూడగలుగుతారు, మాట్లాడగలుగుతారు. చాలామంది అవగాహన లేకుండా మాట్లాడేస్తున్నారు దాని గురించి. అయితే బస్సు లైటింగ్కి ఏం ప్రాబ్లం లేదు, డ్రైవర్ సీనియరే. చాలామంది ఏమంటున్నారంటే సరే నేను ఒక విషయం చెప్తాను మీకు. డ్రైవర్కి లైసెన్స్ ఏదైతే అర్హత లేదని చెప్తున్నారో నేను ఆ తప్పు ఒప్పుకుంటాను. అతను ఫేక్ లైసెన్స్ తీసిండు, డ్రైవింగ్ ఇంతకుముందు లారీ నడిపించినప్పుడు అతను యాక్సిడెంట్ చేసిన అంటున్నారు. దయచేసి మీరు ఒకటి గుర్తుంచుకోండి, డ్రైవరు ప్రతి ఫీల్డ్లో ఒక తప్పు జరుగుతుంది అందరితో. తప్పు జరగకుండా ఏ పనిలో ఎవరు సక్సెస్ కాడు. డ్రైవింగ్ విషయం అంటారు. అతను ఇంతకుముందు ఏదైతే లారీ నడుపు యాక్సిడెంట్ అని జరిగింది అంటుండ్రో అది సమ్ ఇయర్స్ కింద జరిగింది. ఇప్పుడు అదే డ్రైవర్ ఇప్పుడు ఏదైతే మీ డ్రైవర్ గురించి నిందలు వేస్తుండ్రో ఇప్పుడు ఆయన ఎన్నో రోజులు వస్తుంది ఆ ట్రావెల్స్ నడుపుతున్నాడు కదా. మళ్ళీ అప్పుడు మంచి నడిపించినప్పుడు ఎవరు గుడ్ అనలేరే. ఇలా ప్రతిసారి డ్రైవర్ ఏదైనా చిన్న బ్యాడ్ జరిగినప్పుడు కానీ నేను ఇది చిన్న విషయం అనట్లేదు. ఏది కూడా ఏ డ్రైవర్ కూడా చిన్నదైనా పెద్దైనా యాక్సిడెంట్ అయినా ఎవరు కావాలని చేయరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరు గుర్తుంచుకోండి, ఎవ్వరూ కావాలని చేయరు. ఈడ మిస్టేక్ అంతా ఎవరిది, ఆ బైక్ యాక్సిడెంట్ అయిన వాళ్ళు ఆల్రెడీ ముందే యాక్సిడెంట్ అయి ఉన్నది. ఆ బైకు బ్లాక్ కలర్ బైక్, అది మిడిల్లో పడి ఉంది. వర్షం పడుతుంది, చీకటి, అర్ధరాత్రి, బస్సు పోతున్నా ఉన్నది. అది సడన్లీ బస్సు కిందికి వచ్చినందుకు అది కిందికి వెళ్ళిపోయింది. ఓకే, బస్సు డ్రైవర్ ఇంకా మీకు తెలియట్లేదు. బస్సు డ్రైవర్ సీనియర్ కాబట్టి కాపాడిండి. ఇంకా ఎంతోమందికి వెళ్ళదు, మొత్తంకి పోతుండే. ఎట్లా చెప్పాలంటే ఎట్లయితే బస్సు చాలా సెడాన్ ఉంటుంది కింద. ఓకే, బస్సు కిందికి వచ్చేసినాక ఏమైందంటే ముంగట్ టైర్లకు గ్రిప్ లేకుండా అయిపోయింది. మీకు అర్థం కావాలి. అది కిందికి వెళ్ళిపోయినాక ఆ రాడ్స్కి ఏమైపోయిందంటే బైకు బస్సుకి హైట్ లేపేసింది. ముంగట్ టైర్లకు గ్రిప్ లేకుండా అయిపోతే డ్రైవర్ తెలివిగా ఏం చేసిందంటే అందుకోసమే బండిని ఏడుదాకైతే ఆపగలుగుతామో ఆడదాకా బ్రేక్ కొట్టిండు. బస్సుకు 6 బ్రేకేస్ ఉంటాయి.
6 బ్రేకులు ఉంటాయి, ఒక్కటి కాదు 2 కాదు 6 బ్రేకులు ఉంటాయి. అది కూడా అట్లా ఇట్లా బ్రేకులు కాదు, పవర్ఫుల్ బ్రేకులు ఉంటాయి. ఇంజన్కి కూడా బ్రేకులు ఉంటాయి. వేరే డ్రైవర్ అయితే మీరు అంటున్నారు కదా, వేరే డ్రైవర్ అయితే బస్సు పల్టీ కొడుతుండే, ఇంకా ఉన్న మొత్తం చాలామంది చనిపోతుండే. ఇంకోటి మీరు రకరకాలుగా ఎంతోమంది ఏమో చెప్తారు కానీ అది తప్పది. ఇది కిందికి వచ్చిన వాళ్ళు బస్సు ఇంకా చూడండి ఎక్కడ పడకుండా కరెక్ట్ లెఫ్ట్ సైడ్లో పోయి బండి ఏడు వరకు అయితే బ్రేక్ కొట్టిందో ఆడ వరకు పోయి ఆగింది. ఫైర్ అయ్యేది ఎవరికి కింద అయిందనేది మనకు కింద దిగేదాకా తెలియదు. చాలామంది అంటున్న డ్రైవర్ పారిపోయినంటే ఇప్పుడు ప్రమాదం అట్లా జరిగినప్పుడు ఉన్న లైవ్లో ఉన్న వాళ్ళకే తెలుస్తుంది. అది ఆడ పెద్ద మనిషి కాబట్టి ఎవరైనా ఇలాంటి టైంలో సహకరించారు కాబట్టి వర్షం పడుతుంది, కొందరు ధైర్యంగా ఉంటారు, కొందరు భయపడతారు. ఒక డ్రైవర్తో పారిపోలేడు కదా, ఒక డ్రైవరు అద్దాలు వలగొట్టిరు, కొందరు హెల్ప్ చేసిండ్రు. కాబట్టి దయచేసి ఇంకొక వీడియోలో మీకు మళ్ళీ ఒకసారి మీకు కొన్ని పిక్చర్స్ చూపిస్తాను నేను మీకు. ఇవన్నీ మీరు నిజాలు అనుకుంటున్నారు కానీ కావు, డ్రైవర్ తప్పు కాదు. ఇంకోటి విషయం నేను అదొకటి ఒప్పుకుంటాను, డ్రైవర్ తప్పు ఏముందంటే ఆ లైసెన్స్ అనేది అతను 4th or 5th వరకు చదువుకున్నాను చెప్తున్నారు. ఆ ఫేక్ లైసెన్స్ తీసుకున్న హెవీ లైసెన్స్ తీసుకున్నాను. నేను ఒక్కో విషయం అడుగుతాను సార్, గవర్నమెంట్కి అడుగుతాను ప్లస్ ప్రజలకి అడుగుతాను. ఇప్పుడు ఈ డ్రైవర్కి లంచం తీసుకొని ఇచ్చింది లైసెన్స్ ఎవరు పాస్ చేశారు? ఆర్టీఓలే కదా సార్. మళ్ళీ ఎందుకు చేసిండ్రు? మన భారతదేశంలో మన ఇండియాలో ఈ లంచాలు నడిచే వరకు ఇట్లాంటి పనులు నడుస్తూనే ఉంటాయి. ఇవాళ ఒక్క డ్రైవర్ పట్టుడోండి ఒక విషయంలో, చిన్న వ్యక్తి కాబట్టి మీరు అందరు ఇంతమంది నిందలు వేస్తుండ్రు. ఇట్లాంటి చాలామంది పెద్దలు కూడా ఉన్నారు. లంచాలు ఇచ్చి లైసెన్స్లు ఎన్నో రకరకాల పనులు చేయించుకుంటున్నారు. ఈ సమస్య ఒక డ్రైవర్ వల్ల రాలేదు. ఆడ తాగిన బైక్ డ్రైవరు అతను చనిపోవడము, ఆ బైక్ తీయకపోవడము, ఈ వర్షం పడడము, ఆ చీకటి, ఆ డ్రైవర్కి ఏం నిద్ర మబ్బు రాలేదు. ఆయన మంచి కాన్ఫిడెన్స్గానే ఉన్నాడు కాబట్టి బస్సు పల్టీ పడకుండా స్ట్రేట్గా వచ్చి నిలబడ్డది. ఇప్పుడు అగ్గి అనేది మంట అనేది ఎంతసేపట్లో వచ్చేస్తుందో అది అందరికి ఆడ ఉన్న వాళ్ళకి తెలుస్తుంది కానీ మనం చూసిన వాళ్ళకి తెలియదు. మంట అనేది నిమిషంలో చెలరేగిపోతుంది. కాబట్టి ఎంతైతే డ్రైవర్ ప్రయత్నించిండో, ఎంతైతే లోపల ప్రయత్నించిండ్రో దానికి ఎవరేం చేయలేం. దయచేసి గుర్తుంచుకోండి, డ్రైవర్ పైన నిందలు వేసే ముందు మీరు అంటున్నారు కదా. ఇంకొక విషయం చెప్తాను, ఒక్కసారి మీరు బస్సు ట్రావెల్ చేసేటప్పుడు డ్రైవర్ పక్కన కూర్చొని చూడండి. బస్సు నడిపేటప్పుడు ఎట్లాంటి కండిషన్లు ఉంటాయి, ఏంది ఉంటుంది, ఇవన్నీ మీకు తెలియదు. ఒకసారి మీరు చూడండి. చాలామంది అంటారు కదా, ఇప్పుడు కొందరు వీడియోస్లలో అంటారు ఆర్మీకి యుద్ధానికి ఆర్మీలు ఎట్లా అవుతారో మేము కూడా అలాంటి వాళ్ళమని ఎందుకు అంటామంటే డ్రైవర్లు కూడా అట్లాంటిది మేము డైలీ యుద్ధం చేస్తాం. మేము డ్రైవర్లు అనేటోళ్ళు ప్రతి ఒక్కరు డైలీ యుద్ధం చేస్తాం. మేము ఒక్క హైదరాబాద్ నుంచి బెంగళూరుకి వెళ్తున్నామంటే ఎంతమందిని కాపాడుకుంటా, బస్సులో ఉన్న వాళ్ళని, బయట ఉన్న వాళ్ళని, మా అంతలా మేమ్ని అందరం కాపాడుకుంటా, ఇంతమందిని దృష్టిలో పెట్టుకుంటా మేము యుద్ధం చేసుకుంటూనే ఆ ప్లేస్కి వెళ్తాం. సరే, ఇలా డ్రైవర్ తప్పు చేసిన ఇంతమంది మాట్లాడుతుండ్రు, సేఫ్గా తీసుకుపోయినప్పుడు ఎవరైనా డ్రైవర్కి దిగేటప్పుడు ఒక థ్యాంక్స్ ఎవరని చెప్పిండ్రా? లేకపోతే ఒక 50 రూపాయలు, ఒక 100 రూపాయలు, ఒక 200 కానీ ఎవరైనా అతనికి టిప్ ఇచ్చుకుంటే వెళ్ళినరా? ప్రమాదం జరిగినప్పుడే ఇవన్నీ తెలిసి వస్తాయి. మళ్ళీ మనకు మంచి చేర్చినప్పుడు, మంచిగా తీసుకెళ్ళి డ్రైవర్ ఎప్పుడైనా చేర్చినప్పుడు ఒక పైలట్కి ఎవరైనా థ్యాంక్స్ చెప్తారు, పైలట్ గురించి గొప్ప చెప్పుకుంటారు. కానీ ఎందుకంటే అతను విమానం నడుపుతున్నాడు కాబట్టి. బస్సు నడిపేటోని, లారీ నడిపేటోని, ఆటో నడిపేటోని, కార్ నడిపేటోని ఎవరు కూడా థ్యాంక్స్ చెప్పారు. వాడిని ఒక డ్రైవర్గా వచ్చి ఒక చీప్గా చూస్తారు అతన్ని. ఇలా ఇంతమంది ప్రాణాలు పోయినందుకు, ఇట్లాంటి సంఘటన జరిగినందుకు ఇంత డ్రైవర్ గురించి మాట్లాడుతున్నారు అందరూ. మళ్ళీ మంచి చేర్చినప్పుడు మీరు ఎవరైనా బస్సు దిగేటప్పుడు ఒక్కసారైనా మీరు ఒకసారి గుర్తుంచుకోండి. ఇంతమంది ట్రావెల్ చేస్తారు హైదరాబాద్ నుంచి ట్రావెల్ బస్సు ఎక్కుతారు కదా, ఏ ఒక్క డ్రైవర్ని మీరు సేఫ్గా చేర్చినప్పుడు ఒక థ్యాంక్ యూ కానీ, ఒక సెకండ్ అని ఇచ్చిండ్రా? ఒక 100, 200 ఏమైనా ఇచ్చిండ్రా? అతనికి టిప్ ఏమైనా ఇచ్చారా? లేదు. మంచి జరిగినప్పుడు ఎవరు మాట్లాడారు సార్? చెడు జరిగినప్పుడు ఇంత లక్షల మంది, కోట్ల మంది మాట్లాడతారు. దయచేసి మరొకసారి నేను మా హైదరాబాద్ డ్రైవర్ల తరపు నుంచి, అందరి తరపు నుంచి నేను చేయి జోడించి మరీ మీకు రిక్వెస్ట్ చేస్తున్నాను. తప్పు జరిగింది కానీ ఎవరు కావాలని చేయరు. ఏదన్నా మిస్టేక్ ఉంటే దాని గురించి మాట్లాడడం కానీ డ్రైవర్ తప్పని అనకండి. చాలా మటుకు ప్రూఫ్లు ఉన్నాయి దేని ద్వారా జరిగింది అనేది. ఓకే, థ్యాంక్ యూ, నమస్తే.